హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. భాగ్యమ్మ, రామచంద్ర లక్ష్మి కోసం ఆదుర్దాగా చూశారు. రా పిన్ని రా, కళావతి పిలిచింది. ఆమె కళ్ళు కోడలు కోసం వెతుకుతున్నాయి. అది గ్రహించిన ధర్మయ్య జవాబు చెప్పాడు. అమ్మాయికి కడుపు పోయింది, ఆసుపత్రిలో ఉన్నది అన్నాడు. ఏమిటి, లక్ష్మికి కడుపు పోయిందా? భాగ్యమ్మకు కళ్ళనీళ్లు తిరిగాయి. రామచంద్ర సాధువులా నిలబడిపోయాడు. అవును పిన్ని, మొన్న రాత్రి కడుపులో నొప్పి అన్నది. ఆయన తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు అన్నది కళావతి. రామచంద్ర నర్సింగ్ హోం పేరు తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. నేను వస్తానురా, భాగ్యమ్మ అతని వెంట పడింది. వద్దుగాని తర్వాత విసుక్కున్నాడు. రామచంద్ర నర్సింగ్ హోంకు వెళ్ళాడు. శ్రీలక్ష్మి గాఢ నిద్రలో ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. అది చాలా ఖరీదైన నర్సింగ్ హోంలా కనిపించింది. లక్ష్మిని లేపటానికి మనసు అంగీకరించలేదు. స్త్రీలు చాలా సున్నిత హృదయులు. తనను చూసి ఏడుస్తుందేమో. అతను స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. అప్రయత్నంగా కేస్ షీట్ తిరగవేశాడు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. మరోసారి చదివాడు, ఇంకోసారి చదివాడు. అతను కేస్ షీట్ దూరంగా గిరాటు వేశాడు. లక్ష్మి, అది పిలుపు కాదు, గర్జింపు. ఎవరు? నర్సు మరొకతను పరిగెత్తుకు వచ్చారు. కళ్ళు విప్పిన లక్ష్మి కూడా గజగజ వణికిపోతోంది. భర్త రౌద్రాకారం చూసి, లక్ష్మి చెప్పు, కావాలనుకుని అబార్షన్ చేయించుకున్నావు కదూ? అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అది కాదు. ఏవి కాదు? ఆ అందగాడు నీ అందం గురించి లెక్చరు ఇచ్చి ఉంటాడు. అది విని నువ్వు భ్రూణహత్యకు పూనుకున్నావు, అవునా? నువ్వు మనిషివేనా? భుజాలు పట్టి కుదిపేశాడు. ఏమిటి దౌర్జన్యం? మీరెవరు? నర్సు వచ్చి భయంగా చూసింది. ఎవరా? ఆమెనే అడుగు. ఆమె మోగపోయింది. ఆమె భర్తను అన్నాడు పళ్ళు కొరుకుతూ. నర్సు ఆశ్చర్యంగా చూసింది. లక్ష్మిని, రామచంద్రను మార్చి మార్చి చూసింది. మొన్న చేర్పించిందెవరు? ఆమె అయోమయంగా అడిగింది. ఆమెకు ఆ రోజు రమాపతి మాటలు గుర్తుకు వచ్చాయి. నా భార్య చాలా చిన్నది, ఇప్పుడే పిల్లాపీచు బాదరాబందీ ఎందుకు అనడం విన్నది. ఈ అమ్మాయి నాటకం ఆడుతోందా? ఏమిటమ్మా ఇది? మాది పరువుగల ఆసుపత్రి. ఎవరినో తెచ్చి మీ ఆయన అని సంతకం పెట్టిస్తావా అన్నది కోపంగా. ఆమెకు తెలుసు డాక్టర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. రామచంద్ర పళ్ళబిగున తన కోపాన్ని అదిమిపట్టాడు. సారీ సిస్టర్, కోపంలో ఏవో అనేశాను. తప్పు ఏదైనా ఉంటే అది నాదే అన్నాడు. అతని ముఖం చూస్తే వర్షించే మేఘంలా ఉంది గంభీరంగా. చిచి, మీదేం తప్పు లేదండి, తప్పంతా ఆవిడది. తనకిష్టం లేకపోతే మీకు నచ్చ చెప్పాలి కదా. ఎవరినో తెచ్చి భర్త అంటుందా? డాక్టర్ గారికి తెలిస్తే కేసవుతుంది అన్నది లబువైపు ఎవగింపుగా చూస్తూ. సరే సిస్టర్, అంతా మర్చిపోండి. వాళ్ళు అన్నట్టే జరగనియ్యి, వస్తాను. అతను చరచర బయటికి వచ్చాడు. అతను త్వరగా ఇంటికి వచ్చాడు. భాగ్యమ్మ కొడుకును చూస్తూనే లేచి వచ్చింది. ఎలా ఉందిరా లక్ష్మికి? బావుందమ్మా, నువ్వు వెళ్ళిపో. గేదెలు ఆగమైపోతాయి. నీకు కోడల్ని చూడాలని ఉందేమో కానీ కోడలికి ఎవరినీ చూడాలని లేదు. ఆమె అందం చెడిపోతుందని కడుపు తీయించుకుంది. అది అల్లుడుగారే తీయించారు అన్నాడు నిదానంగా. నోరు ముయ్యి. అపరకాళిలా వచ్చింది కళావతి. మొదట డబ్బో పార్టీయో ఇచ్చి ఆసుపత్రి వాళ్ల నోరు మూయించమను మీ ఆయనను. మీకు నేను బంధువునని మర్చిపోయినా నాకు నువ్వు పెద్దండ్రి కూతురివని, పట్టెడన్నం కరువైతే పెట్టాల్సిన వాడినని గుర్తుంది. అడ్డమైన వాళ్లను బంధువులని ఇంట్లోకి రానిచ్చి ఆదరిస్తే మమ్మల్ని ఇన్ని మాటలంటావా? నాకేం తక్కువ ఉందని పెడతావురా పట్టెడన్నం? నీ నోరు పడా. కళావతి ఏడుస్తోంది. నీ పెళ్ళాం కడుపంటే ఆ ధర్మరాజుకే పోతేనేం? ఒరేయ్, పెంచి పెద్ద చేసినందుకు బాగా గడ్డి పెట్టావురా, మంగమ్మ అందుకుంది. రామచంద్ర పెద్దగా నవ్వాడు. భాగ్యమ్మ భయంగా చూసింది. తన కొడుక్కి పిచ్చి పట్టలేదు కదా అని. పెద్దమ్మ, మాటల్లో చాలా బాగా పెంచావు. నువ్వెలా పెంచావో అందరికీ చెప్పి సానుభూతి సంపాదించావు. అబ్బా, ఎంత కృతజ్ఞుడిని పెద్దమ్మ. మా నాన్నకు ఆస్తి లేకనే కదా నన్ను పెంచింది అన్నాడు నిలదీసినట్టు. ఒరేయ్, మతిపోయిందా? ధర్మయ్య మందలింపుగా అన్నాడు. మతిపోవటమా? ఈసారి చాలా పెద్దగా నవ్వాడు. పోయినట్టే ఉంది పెదనాన్న. మీరు అన్నం తిని నూకల కూడు పెడితే మతి ఉన్నవాడు సహిస్తాడా? నా ఆస్తి ఉంది అంటాడు. ఒక్కనాడైనా పెద్దమ్మ మంచిగా పిలిచిందా? ఈగ దోమను తీసివేసినట్లుగా తీసివేసింది.
ప్రేమతోనే కదా. నేను చేసిన చాకిరీకి 2 పూటల అన్నం ఎవరైనా పెట్టేవారు కదూ పెద్దమ్మ. నేను పబ్లిక్ పరీక్ష రాస్తుంటే కళావతికి హోంవర్క్ చేసి పెట్టలేదని నువ్వు తిట్టడమే కాక పెదనాన్నతో తిట్టించింది అభిమానంతోనే కదూ, ఆవేశంగా అరిచాడు రామచంద్ర. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, భాగ్యమ్మ అనునయంగా అన్నది చెయ్యి పట్టి. నువ్వుండమ్మా, వదిలించేశాడు. ఈరోజు నా అభిమానాన్ని రెచ్చగొట్టారమ్మా. కళ, నేను అడ్డమైన వాడినా? నీ భర్త ధర్మరాజట. పెద్దమ్మ పొగుడుతోంది. ఇదేం నాకు కొత్త కాదు. చిన్నప్పటినుంచి నిన్ను గొప్ప చేస్తూ నన్ను హీనపరచడం అలవాటే కదా. కానీ ధర్మరాజో అధర్మరాజో కాలం తీర్పు ఇచ్చిన నాడు మొత్తుకొని ఏడ్చినా లాభం ఉండదు. నాకు భార్య దొరకదని కాదు, నీకు ఈ భర్త దూరమైతే మరో భర్త దొరకడు, అది గుర్తుంచుకో అన్నాడు తల్లిని పదమన్నట్లు చూస్తూ. చూశావా అమ్మా, ఎంతెంత మాటలు అంటున్నాడో? బావురుమంది కళావతి. కళ, చేతనైతే నీ భర్తను నీ చెప్పు చేతల్లో పెట్టుకో. పతివ్రత లక్షణాలతో కాపురం అలక్ష్యం చేసుకోకు. అమ్మా పద అన్నాడు రామచంద్ర. రాముడు, బావను పొరపాటుగా అర్థం చేసుకున్నావురా. ఆయన్ను రాని సంగతేమిటో కనుక్కుందాము అన్నాడు ధర్మయ్య. జరిగిన పొరపాటు మీ మాట విని శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్న నాడే జరిగిపోయింది. కొత్తగా జరిగేది ఒరిగేది ఏం లేదు. నాకు మిగిలింది మా అమ్మ ఒక్కతే. ఆమె ఈ విషయాలు వింటే భరించలేదు. వస్తాను. అతను తల్లిని లాక్కుని బయటకు వచ్చాడు. బస్టాండులో ఊరివారు కలిస్తే వారికి తల్లిని అప్పగించి బ్యాంకుకు వెళ్ళాడు. అతనికి తల్లి మెల్లగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. లక్ష్మి తప్పు చేస్తే మర్చిపో రాముడు, ఆడపిల్ల బజార్లో పడకుండా చూడు అన్నది. అతనికిప్పుడు కోపం చల్లారింది. హోటల్లో కడుపు నిండా భోజనం చేశాడు. విద్యావంతులైన స్త్రీలే బోల్తా పడుతుంటారు. తన భార్య పల్లెటూరు పిల్ల. తల్లికి ఉన్న సంస్కారం తనకు లేనందుకు సిగ్గుపడ్డాడు. తను బలవంతంగానైనా ఆ అందగాడి బారి నుంచి తన భార్యను రక్షించుకోవాలి. అతను బ్యాంకుకు వెళ్ళి ఫారాలు ఇచ్చాడు. వాళ్ళు సైట్ చూసుకోవడానికి వస్తామని చెప్పారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో గడిపాడు. మర్నాడు కాలకృత్యాలు తీర్చుకుని నర్సింగ్ హోంకు వెళ్ళాడు. ఇప్పుడే ఆమెను మిస్టర్ రమాపతి తీసుకువెళ్లారు అని చెప్పింది నర్స్. అతనికి ఆ ఇంటికి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. తను అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీ ఉంది అక్కడ. సగం మంది స్త్రీలు మగవాడి కర్కశత్వానికి బలైపోతున్నారు అనుకున్నాడు. తనకేం భయం? భయపడాల్సింది సిగ్గుపడాల్సింది వాళ్ళు అనుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. పైన పడక గదిలో పడుకున్న శ్రీలక్ష్మి ఆన్ లూకర్ పట్టుకునుంది. అది తలకిందులుగా ఉంది. అది చూసిన రామచంద్రకు నవ్వు వచ్చింది. పత్రికను తిప్పి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె పక్కన బాంబు పేలినట్టు ఉలిక్కిపడింది. ఉదయం అందరూ చెప్పిన మాటలు విని ఆమె భర్త వస్తాడని గాని తన ముఖం చూశాడని గాని ఊహించలేదు. లక్ష్మి, బస్సులో ప్రయాణం చేయగలవా? టాక్సీ తీసుకురానా? సూటిగా అడిగాడు. ఆమె అతనలా అడుగుతాడని ఊహించనైనా లేదు. జవాబు చెప్పడానికి తడుముకుంది. నేను అడిగింది వినిపించిందా? ఈసారి అసహనంగా అడిగాడు. మనం ఇక్కడే ఉందాం అన్నది చివరకు. ఇక్కడేం పని ఉంది? తీక్షణంగా అడిగాడు. మీకు ఉద్యోగం వస్తుంది. నాకు కూడా ఉద్యోగం చూస్తానన్నారు అన్నయ్య అన్నది ధైర్యం చేసి. ఆమెకు నర్సింగ్ హోమ్ నుంచి వస్తుంటే రమాపతి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. లక్ష్మి, ఒక్కసారి ధైర్యం చేస్తే డబ్బే డబ్బు. నీలాంటి వారు అవకాశం ఉపయోగించుకోవాలి అని డబ్బుతో వచ్చే సుఖ సంతోషాలు, గౌరవాదరాలు ఆమె హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. నీకు ఉద్యోగమా? ఆశ్చర్యంగా చూశాడు. ఏం, నాకు ఉద్యోగం రాదా అన్నది ఉక్రోషంగా. వస్తుంది. వంటింటి ఉద్యోగం. అది కాదంటే పడకటింటి ఉద్యోగం. అవి రెండూ తప్పితే నీలాంటి ఫెయిల్డ్ గ్రాడ్యుయేట్కు ఇంకేం ఉద్యోగం వస్తుంది? అదేం కాదు. అసలు మీరు ఆ పేదకంపు వదిలితే బ్రతకలేరు అన్నది కోపంగా. ఓహో, తమరు అత్తరు వాసన ఆస్వాదిస్తున్నారట. పిచ్చివేషాలు వేస్తే కట్టి కారులో పడేస్తాను. అసలు ఇప్పటికే పరాయి ఇంట్లో నెలల తరబడి ఉన్నావు. ఇంకొక క్షణం ఉండలేను, పద అన్నాడు. ఇది పరాయి ఇల్లు ఎలా అయింది? అద్దె నేను కట్టాను కాబట్టి నాదే అన్నది అతిశయంగా. అద్దె నువ్వు కట్టావా? కోపం మర్చిపోయి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మనమిక్కడుండి ఏదో పని చేసుకుని మనుషుల్లా బ్రతుకుదామని కట్టాను తప్ప. కాస్త ధైర్యం పుంజుకుంది. నీ దగ్గర డబ్బు ఎక్కడిది? నా బంగారం అమ్మాను అన్నది తల వంచుకుని. ఏమిటి, బంగారం అమ్మావా? ఎవరిని అడిగి అమ్మావు? ఆ బంగారం నీ అయ్యది కాదు. అతనికి కోపం ముంచుకొచ్చింది. నాకు పెట్టాక నాదనుకున్నాను,
కావాలంటే రేపు నేను సంపాదించాక పారేస్తాను అన్నది అతిశయంగా. ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. రామాపతి మెట్లగది దగ్గర ఆగి వెళ్ళాడు. తన మీద భర్త చెయ్యి చేసుకున్న సహాయం అందుతుందని తెలుసుకుంది. నువ్వు ఉద్యోగం చేసి నాకు పారేస్తావా? ఒళ్ళు పొగరెక్కింది. నోరు మూసుకుని ఇంటికి నడు. ఆమె చెయ్యి పట్టి లాగాడు. వదులు, వదలమంటే. నేను రాను, నాకు ఇక్కడే బావుంది. మీకిష్టమైతే ఉండండి, లేదా వెళ్ళండి అన్నది చెయ్యి దులపరించుకుని లోపలికి వెళ్ళిపోతూ. ఛీ, అబార్షన్ చేయించుకున్నప్పుడే నువ్వు వక్రమార్గంలో పడ్డావని అర్థమైంది. వెళ్తాను. నీలాంటి భార్య దొరకదని ప్రాధేయపడుతున్నాననుకున్నావా అన్నాడు నిరసనగా. అతను వెనుతిరిగి వస్తుండగా గుమ్మంలో రమాపతి పక్కకు తప్పుకున్నాడు. అతనికి చెమటలు పట్టాయి. రామచంద్ర ఒక్కసారి తలెత్తి చూసి తల వంచుకుని దిగి వెళ్ళాడు. రమాపతి గుండె నిండా ఊపిరి పీల్చాడు. గుడ్ లక్ష్మి, నీరు కారిపోయాడు మగాడు అని దగ్గరగా వచ్చాడు. ఇదిగో, ఈ లాకెట్టు సరిగ్గా 2 గుండెల మధ్యకు రావాలి. ఆ బొట్టు అంత పెద్దగా వద్దు. ఈ జుట్టు ఇలా ఒకవైపు దువ్వి నుదుటి మీదుగా లాగాలి అని బొట్టు సవరించాడు. శ్రీలక్ష్మికి ఇబ్బందిగా ఉంది. ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అందం చూస్తేనే వేలకు వేలు కుమ్మరిస్తారట. తను బొమ్మలకు మోడల్గా నిలబడాలా? అర్థం కాలేదు. రమాపతి గారు అంటూ ఓ గూని అయ్యంగార్ వచ్చాడు. అతని నోట్లో ఎప్పుడూ గుప్పెడు వక్కపొడం నలుగుతూ ఉంటుంది. టినోపాల్ ఏజెంటులా తెల్లని బట్టలేసుకుని వచ్చాడు. మురుగా, ఏమిటండి పత్తిగారు, పైన ఇల్లు, మీ స్టెప్స్ ఎక్కేసరికి ప్రాణం పోవును ఆయాసపడుతూ వచ్చాడు. రమాపతి ముఖం చిట్లించాడు. అయ్యంగారిని కూర్చోమన్నాడు. రమాపతి, వేరే వేరే చేయడం ఎందుకు? 50,000 పెట్టు యార్, మంచి సినిమా తీసి పారేద్దాం అన్నాడు. పారేస్తే పైసలు రావు అయ్యంగార్ అన్నాడు రమాపతి 555 తీసి వెలిగించుకుంటూ. మాట వరుస కన్నాను. మా అమ్మని హీరోయిన్ అయిందా? పెదవులు తడుముకున్నాడు అయ్యంగార్. తన తండ్రి వయసులో ఉన్న అయ్యంగారుకు ఇదేం పిచ్చి? శ్రీలక్ష్మికి వాళ్లను చూస్తుంటే ఆకలి కొన్న పులి ముందు మాంసం ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అయ్యంగార్ చూపులు. రాఘవయ్య రేపు పొద్దున వస్తాడట. దయచేసి పర్మిట్ విషయం చూడమని ఫోన్ చేశాడు సార్. కాఫీ తెచ్చిన డ్రైవర్ పాఠం అప్పగించినట్లు అప్పగించి వెళ్ళిపోయాడు. కాఫీ తీసుకున్నాడు రమాపతి. లక్ష్మీ వంక చూశాడు సాభిప్రాయంగా. ఆమె కప్పు తీసుకుంది. ఏమిటప్పా ఈ పర్మిట్ల గోలా? అయ్యంగార్ తన కాఫీ అందుకున్నాడు. రమాపతి ఎవరిని కాఫీ తీసుకో అని అనడు. అని తెలిసేవాళ్ళు తీసుకుంటారు. బోడి డిగ్నిటీ అని మనసులో తిట్టుకున్నాడు. మనకు మినిస్టర్ లిక్కర్ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తానన్నారు. లిక్కర్ షాప్ న్యూసెన్స్ అని నేనే రాఘవయ్య గారికి పర్మిట్ ఇస్తానన్నాను అన్నాడు. రొంబ అన్యాయం. మీరు మమ్ము మర్చిపోతే ఎట్లా అన్నాడు కెనుకుగా. రమాపతి నవ్వాడు. చూడు అయ్యంగార్, మా అత్తగారిచ్చిన 1,00,000 రూపాయలు అయిపోయాయి. ఈ ఇల్లు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ నడవాలంటే మాటలా? నెలకు ఎంత లేదన్నా 3,000 కావాలి. డబ్బివ్వు, పర్మిట్ ఈ రాత్రికి వస్తుంది అన్నాడు. ఏమిటప్పా, నా నిజాయితీని శంకిస్తున్నావా? అతను 1,000 రూపాయలు బల్ల మీద పెట్టాడు. పని పూర్తి అయినాక మరి 4,000 ఇస్తాను, చాలా అన్నాడు. డబ్బు తీసుకుని జేబులో కుక్కుకున్నాడు. వణక్కం, వస్తానప్పా, వస్తాను అమ్మన్ని. అయ్యంగార్ జేబులోని వక్కపొడం నోట్లో వేసుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మి, ఈ రోజు నుండి మన నటన ప్రారంభించాలి, కమాన్ అన్నాడు హుషారుగా ఈలవేస్తూ. నటనా? నేనా? భయంగా చూసింది. నో ఫియర్ మై డియర్, వెరీ సింపుల్. మనిద్దరం హోటల్ గదిలో ఉంటాము. అక్కడికి మినిస్టర్ గారి పిఏ వస్తాడు. నిన్ను లక్కీగా పరిచయం చేస్తాను. 2 రౌండ్లు పడేసరికి వాడు అవుట్ అవుతాడు. నేను సిగరెట్లకని బయటకు వస్తాను. నువ్వు వయ్యారాలు వలిగించు. అతను నీ వెంట పడతాడు. మంచి పట్టులో నేను సర్వరు వస్తాము. అతన్ని అల్లరి పెడతానని భయపడతాను. సర్వర్లు సాక్ష్యం. మనకు పర్మిట్ వస్తుంది. నీకు సగం, నాకు సగం అన్నాడు ఉత్సాహంగా. అమ్మో, మీరు సమయానికి రాకపోతే అన్నది భయంగా. త్రాగినవాడు అంత బలంగా ఉండడు. ఒక్క తోపు తోస్తే కింద పడతాడు. నువ్వేం దిగులు పడకు. అతను సిగరెట్టు పెట్టె తీసుకుని లేచాడు. ఏమప్పా? అయ్యంగార్ మళ్ళీ వచ్చాడు. ఏమిటండి విసుగ్గా అడిగాడు. ఒక చిన్న సందేహము. ఈ వెహికల్ అదేనయ్యా. ఫియట్ కారు ఎప్పుడు కొన్నావు అన్నాడు పిడికిలు బిగించి పట్టుకుని. ఎప్పుడు కొంటే మంచిదో ముహూర్తం చూసి అప్పుడే కొన్నాను అనుకో అన్నాడు విసుగ్గా. అంత కోపం దేనికప్పా? కొందరు మీది కాదనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? చురుగ్గా అడిగాడు.
నా అభిప్రాయం, వస్తాను అని చర్చరా వెళ్ళిపోయాడు. ఇడియట్, రోగ్, అరవ తెలివితేటలన్నీ నా దగ్గర చూపించాలనుకుంటున్నాడు. శ్రీలక్ష్మి, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావంటూ ఆరా తీస్తారు. నువ్వు మాత్రం అన్నిటికీ చిరునవ్వు నవ్వాలి, తెలిసిందా అన్నాడు. ఆమె తలాడించింది. నాకు బయట పని ఉంది, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు వెళ్ళిపోతూ. అమ్మయ్యా అనుకుంది శ్రీలక్ష్మి. ఎన్ని కష్టాలు పడితే 2,500 వస్తాయి, ఒక్క రాత్రి నటిస్తే 2,500. ఆమె ఆశ్చర్యంగా ఊహాసౌధాలు కడుతూ పడుకుంది. కళావతి ముఖం మార్చుకుని వడ్డించింది భర్తకు. అతను ఒక నిమిషం తీక్షణంగా చూశాడు. ఏమిటా తద్దినం పెట్టినట్టు వడ్డించడం? కంచం దూరంగా నెట్టాడు. మీ మాట ఏదైనా కాదన్నానా? అమ్మా నాన్న వెళ్ళిపోయారు కదా, ఆ శనిని పంపించలేదేం అన్నది కళ్ళల్లో నీరూరుతుండగా. నీకసలు బుర్ర ఉంటే ఆ మాట అనవు. ఇదిగో నోట్లు తీసి బొత్తి పెట్టాడు బల్ల మీద. ఇదంతా శ్రీలక్ష్మి చాకచక్యం వల్ల వచ్చింది. ఇంకా ఆ అమ్మాయిని శని అంటావా అన్నాడు. శ్రీలక్ష్మి తెచ్చిందా? ఎక్కడిది? ఆ చచ్చు ప్రశ్నలే వద్దన్నది. ఎలా వచ్చింది, ఎక్కడిది అనకుండా ఇచ్చిందాన్ని సద్వినియోగం చేసుకో. మెల్లగా ఆ అమ్మాయిని ఇంతో అంతో ఇచ్చి ఇంట్లోనే తినమను. వంట వార్పు అంటూ పెట్టుకోనివ్వకు అన్నాడు. భర్త తెలివితేటలకు మురిసిపోయింది కళావతి. ఆ మాట చెప్పరేమండి అని అక్కడే బల్ల మీద నీళ్లు చుమ్ముతున్న కొడుకును గాఢంగా ముద్దు పెట్టుకుంది. రామావతి భోజనం చేస్తుండగా ఒక అబ్బాయి పెరుగు తెచ్చి బల్ల మీద పెట్టి నమస్కరించాడు. తల పంకించాడు రమాపతి. ఇతనెవరు? పక్కింటి వారి బంధువుట. 10వ క్లాసు చదివాడు, ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు అన్నది. అతన్ని ఇక్కడికి లాగు. మన ఇంటి చుట్టూ నలుగురుంటే మనకు హోదా అన్నాడు పెరుగు వడ్డించుకుంటూ. ఆ సాయంత్రానికి నిరుద్యోగి యాదగిరి, సినిమా ఛాన్సుల కోసం తిరిగే చిన్నమ్మ కళావతింటి ముందు తిష్టవేశారు. యాదగిరి పిల్లాడిని ఆడిస్తాడు, బజారు పనులు చేస్తాడు, కరెంటు బిల్లులు కడతాడు, మెసేజ్లు మోస్తాడు. ఉద్యోగం వస్తే టైం ప్రకారం ఎలా ఆఫీసుకు వెళ్లాలో నేర్చుకుంటాడు. అదీ కాక ఆ వీధిలో అమ్మగారు చెప్పిన విషయాలు ప్రచారం చేసి పబ్లిసిటీ ఇస్తాడు. అబ్బో, అయ్యగారు కనిపిస్తే చీఫ్ మినిస్టర్ అయినా సలాం చేయాల్సిందే అంటూ మురిసిపోతాడు. మా ఇంటికి ఒక్క మినిస్టర్స్ ఏమిటి, సినిమా స్టార్స్, ఆఫీసర్లు ఎప్పుడూ వస్తారు. అయ్యగారు ఢిల్లీలో పెద్ద పని చేస్తారట అనేవాడు యాదయ్య. ఆ వీధిలో వారికి మిగిలిన విషయాల పట్ల ఆసక్తి ఉన్నా లేకపోయినా సినిమా వాళ్ల కబుర్లు చెబుతుంటే నలుగురూ చేరి ఆసక్తిగా వినేవారు. వాళ్ళ అభిరుచిని కనిపెట్టి లేనిపోనివి అందంగా కల్పించి చెప్పి తన గ్లామర్ పెంచుకునేవాడు. మద్రాసులో పెద్ద స్టారుట. అరవవాళ్లకు మన వాణిశ్రీ అంత పెద్ద స్టారుట. ఇక్కడ మా అయ్య తెలుగు నేర్పుతున్నాడు అన్నాడు గర్వంగా. ఎక్కడుందావిడ? ఇంకెక్కడా, మా అయ్యగారింటి మేడ మీద అనేవాడు. అలాగా, ఒకసారి చూపించవా ఆశగా అడిగి అతను కాఫీ ఇప్పించేవాడు. మరొకరు ఏదో మిషతో దగ్గరలో ఉన్న హోటల్కు లాక్కు వెళ్ళి టిఫిన్ పెట్టించేవారు. అది యాదగిరికి థ్రిల్లింగ్గా ఉంది. చిన్నమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. కడప వాళ్ల దగ్గర తనది కడప అంటుంది, రాజమండ్రి వాళ్ల దగ్గర తనది రాజమండ్రి అంటుంది, ఏ ఊరి వాళ్ళ దగ్గర ఆ ఊరని చెబుతుంది. లోగడ ఏం పని చేసిందో ఎవరికీ తెలియదు. ఒకసారి మా రాణి దగ్గర పెద్ద దాసీగా నిలబడితే సాయంత్రం 10 రూపాయలిచ్చారు అని మాత్రం చెప్పుకుంటుంది. కళావతమ్మ, మీ వారు పెద్ద ప్రొడ్యూసర్ల నెరుగునంట, ఏదన్నా వేషం చూడమను అన్నది బ్రతిమలాడుతూ. రోజూ అలాంటి అవకాశం వస్తుందా? వచ్చినప్పుడు చెబుతాను అన్నది కళావతి. ఆ అవకాశం కోసం చూస్తూ కళావతి ఇంట్లోనే వంట చేస్తూ వీధిలో అమ్మలక్కల దగ్గర కళావతి గొప్పతనం చాటుతూ కాలం గడపసాగింది. ఉదయం లేస్తూనే సబ్బుతో ముఖం రుద్దుకుని, కళ్ళకు కాటుక తీర్చిదిద్దుకుని, తల దువ్వుకుని, ముచ్చటగా ముడి చుట్టుకుని, కాంపౌండులో కనిపించిన పువ్వు ఏదైనా గాని సరే తలలో ముడుచుకుని, నల్ల తిలకంతో దోసగింజలా బొట్టు దిద్దుకుని నీటుగా చిరునవ్వులు చిందిస్తుంది. ఎవరైనా తిట్టినా నవ్వేస్తుంది. చిన్నమ్మ బజ్జీలు వేసి ప్లేటులో తీసుకుని శ్రీలక్ష్మి దగ్గరకు వచ్చింది. కొత్త వంట మనిషివా? వాయమ్మో, ఎంత మాటన్నావు తల్లే, నేను చిన్నమ్మని, సినిమాలో వేషాలేస్తాను అన్నది వయ్యారంగా. ఈసారి నవ్వటం లక్ష్మీ వంతయింది. చూడు చూడు, నవ్విన నాపచేను పండుతుందంటారు. నేను వేషాలు వెయ్యనా, మీరు చూడరా అన్నది. నువ్వు వేషాలు వెయ్యలేవు అని అనటం లేదు చిన్నమ్మ. ఈ వయసులో నీకిదేం పిచ్చి, హాయిగా కృష్ణారామ అనుకునే వయసు అన్నది నవ్వుతూనే.
ఈ వయసులోనే సినిమా వేషాలు వెయ్యాలి. నీ వయసులో ఉంటే సినిమాలో వేషాలెందుకు? హాయిగా మగాళ్ళ దగ్గర వేషాలు వేసి జామ్మని తిరగను అన్నది పకపకా నవ్వుతూ. శ్రీలక్ష్మి ముఖం చిట్లించింది. నిన్న ఏది జరగకపోయినా ఆ సంఘటనే ఆమెను కృంగదీస్తోంది. ఆమె జీవితంలో తన చేతిలో 2 వేళ్లు పట్టుకోలేదు కాబట్టి మనసును ఆ డబ్బు స్పర్శతో జోకొట్టింది కానీ పడక గదులు పావనం చేయించడమా? ఆమె ఒళ్లంతా చిరుచెమట్లు పట్టాయి. తను ఊర్లో చూసిన వీధి భాగవతం గుర్తుకు వచ్చింది. అక్కడ సీత దగ్గరకు వచ్చిన రాక్షస స్త్రీ రావణుని గుణగణాలు వర్ణించడమే కాక అతనితో శృంగారం ఎంత రసమయంగా ఉంటుందో చెబుతుంది. ఆ స్త్రీ గుర్తుకు వచ్చింది. నాకీ బజ్జీలు వద్దు, తీసుకువెళ్ళు అన్నది విసుగ్గా. మా అమ్మ కదూ, తినమ్మా, అయ్య ఇంట్లోనే ఉన్నారు అన్నది. శ్రీలక్ష్మి గబగబా తీసుకుంది. తను తినకపోతే అతను వస్తాడు, వచ్చి అనునయిస్తాడు. ఆ అనునయం తను భరించలేదు. అందుకే బజ్జీలు తీసుకుంది. ఇంతలో కింద గల్లంతు అయింది. ఏమిటా అని అందరూ కిందకు వచ్చారు. కాంపౌండ్ గోడ దగ్గర పాముంది. చిన్నమ్మా, ఎక్కడ చచ్చావే తల్లి? అట్లా వీధిలోకి వెళ్ళి మగాళ్ళని ఎవరినైనా పిలవ్వే. సమయానికి ఈ యాదగిరి ఎక్కడ చచ్చాడో? కళావతి ఒగరిస్తూ అరిచింది. చిన్నమ్మ వీధిలోకి పరిగెత్తింది. శ్రీలక్ష్మికి అనుమానం వచ్చింది. రమాపతి ఇంట్లో ఉన్నాడని చిన్నమ్మ అన్న మాట అబద్ధమా అని. ఆమె పడక గదిలోకి తొంగి చూసింది. ఆయన హాయిగా మంచంపై పడుకుని వార్తాపత్రిక తిరిగేస్తున్నాడు. అన్నయ్య గారు, అవతల పాముందండి అన్నది కంగారుగా. శ్రీలక్ష్మి, నువ్వు ముందు యువతలకిరా. మీ అన్నయ్య సింహాల్ని పులుల్ని కొడతాడు గాని పాముల్ని తేళ్లని కొట్టరు, తెలిసిందా అన్నది కళావతి తీక్షణంగా. ఈ లోపల దారిన వెళ్లే మగాళ్ళు వచ్చి ఆ పామును చంపారు. ఇదేమిటి పిరికివాడు అనుకుంది శ్రీలక్ష్మి. ఆ పామును దహనం చేయాలని ఒకరు, పాతిపట్టాలని మరొకరు అంటున్నారు. చిన్నమ్మ తను ఎన్ని పాముల్ని చూసింది, ఎలా జనాల్ని పిలిచింది డిటెక్టివ్ కథలా చెబుతుంది. జనం వింటున్నారు. అప్పుడే యాదగిరి ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఇదే ఇల్లండి దొరగారిది అన్నాడు. ఆ వ్యక్తి ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నాడు. అతన్ని చూసిన శ్రీలక్ష్మి అవాక్కైపోయింది. ఏమిటే, కూతురు మగణ్ణి వదిలి పట్నంలో సానివేషాలు వేస్తోందని తెలిసినా బ్రతికే ఉన్నానని చూస్తున్నావా అన్నాడాయన. నాన్నా, నాన్నా అన్నది. నాన్నా, ఛస్, నన్నా పేరుతో పిలవకు. నిన్ను కాదే, ఏది నీ అత్త? ఏదో అక్క కదా అని ఉద్ధరిస్తుందని ఇస్తే ఇదా అది చేసిన నిర్వాకం అంటూ నోటికొచ్చినదల్లా మంగమ్మను తిట్టాడు. మీరా మామయ్య? కళావతి బయటకు వచ్చింది. వరుసలు గుర్తున్నాయే? నీ మగడికి మరెవ్వతీ దొరకలేదా? నా కూతుర్ని పాడు చేస్తాడా? ఆకలి కొన్న పులిలా ముందుకు దూకి శ్రీలక్ష్మి చెయ్యి పట్టుకున్నాడు. నడవ్వే నడు, ఇంటికి పద, నీ పని చెప్తాను. అల్లుడు ఒక్క మాటన్నాడా? నేను అసమర్థుణ్ణి మామయ్య, వెళ్ళి నీ కూతుర్ని రక్షించు అన్నాడు ఒగరుస్తూ. వెంకటరత్నం పల్లెటూరి వాడైన ప్రపంచాన్ని బాగా ఎరిగినవాడు. నేనేం తప్పు పని చేయలేదు అన్నది శ్రీలక్ష్మి ధైర్యాన్ని కూడా తీసుకుని. అతను కోపంగా ఆ చంపా ఈ చంపా వాయించి ఆమెను ముందుకు నెట్టాడు. కళావతి భయపడింది. పాము చావును గూర్చి చర్చిస్తున్న జనం తమాషా చూస్తున్నారు. అది చాలా అవమానకరంగా ఉంది కళావతికి. ఆమెకు ఆ వీధిలో మంచినీళ్లు మొదలుకుని మంచాల వరకు అప్పు కావాలి. రేపటి నుంచి తన పరువేం కావాలి? వెళ్ళి భర్తతో చెప్పింది. కళ, ఇప్పుడు నేను బయటకు వచ్చి ఆ పల్లెటూరి వారితో నోరు కలపడం నా డిగ్నిటీకి భంగం. అదీకాక అతను నన్ను ఏదో అంటున్నాడు. నేను అడ్డుపోతే ఊరుకుంటాడా? జనం అనుమానిస్తారు. భార్యగా నా పరువు, ఆ ఆడకూతురు పరువు నీ చేతిలో ఉంది. ఓ చిన్న సైజు ఉపన్యాసంలా దంచేశాడు. అంతే. కళావతి ఆడపులిలా లేచింది, గర్జించింది. మామయ్య, నీకు మతిపోయింది. శ్రీలక్ష్మిని బాగు చెయ్యాలని నేనుంచాను. ఉద్యోగం వేయించాలని మా అభిప్రాయం. నన్ను మా ఆయన్ని ఇన్ని మాటలంటావా? ఇదిగో చిన్నమ్మ యాదగిరి లేరు అన్నది వెంకట్రత్నం చెయ్యి పట్టుకుని. మా అమ్మాయికి ఉద్యోగమూ వద్దు, ఊళ్ళు ఏలే పని వద్దు. వెళ్దాం పదా. అతను కళావతి మాట ఖాతరు చెయ్యలేదు. అది వస్తే తీసుకువెళ్ళు, లాక్కెళితే ఊరుకోను. మైనర్ అనుకుంటున్నావేమో బెదిరించింది కళావతి. అమ్మో కళమ్మ, నీ మొగుడు నిజంగా తెలివైనవాడే. నీ మొద్దుబుర్ర ఇంత పదును ఎక్కిందా అని టపీమని చేతులు జోడించాడు. నా కూతుర్ని వదిలేయండి. అది అభం శుభం తెలియని అమాయకురాలు. మీ హంగులు రంగులు చూసి మోసపోయింది తల్లి. మీతో వాదం ఎందుకు? నా కూతుర్ని తీసుకువెళ్తాను అన్నాడు. ఆ మాటన్నావు బావుంది. వస్తే తీసుకువెళ్ళు. మేము కట్టిపడేయలేదు.
ఈ పల్లెటూరి మూకంతా మా ప్రాణాలు తీయడానికి వస్తారు. టబీమని తలుపులు వేసింది. లోపల శ్రీలక్ష్మి, బయట వెంకటరత్నం ఉండిపోయారు. తండ్రిని అలా బాధపెట్టడం శ్రీలక్ష్మికి బాధగా ఉంది. ఆ బాధలో ఆమెకు రూపాయల నోట్లు రెపరెపలాడినట్లు కనిపించాయి. అందుకే మౌనంగా ఉండిపోయింది. వెంకటరత్నం చాలా అభిమానం కలవాడు. అక్కడుంటే గెంటించినా గెంటించగలడని లేచి నెమ్మదిగా మిన్నువిరిగి మీదపడిన వాడిలా ఇంటికి బయలుదేరాడు. తన రెండవ కూతురు రాజ్యలక్ష్మికి తను పెళ్లి చేయగలడా? ఈ వార్త ఎన్ని రోజులని దాచగలడు? తనకు ఏం లేకపోయినా తన బిడ్డల్ని ఎంత అపురూపంగా పెంచాడు. తనకు రెండవసారి ఆడపిల్లే పుడితే అందరూ నిస్పృహగా నిట్టూర్చినా తను వాళ్లను ఇసడించి వేశాడు. ఆడపిల్లలంటే ఎందుకింత భయపడతారు అంటూ నవ్వేశాడు. కానీ ఎందుకు భయపడతారో అర్థమైంది. మగవాడు తప్పు చేస్తే కప్పిపుచ్చే సంఘం స్త్రీ తప్పు చేస్తే కోడై కూస్తుంది. అదీకాక పురుషుడు ఏ పని దొరకని నాడు కూలిపనికైనా సిద్ధపడతాడు. స్త్రీకి ఆ అవకాశం లేదు. ఏం లేకపోయినా నిబ్బరంగా ఉన్నాడు తాను. బుద్ధిమంతుడైన అల్లుడిని సంపాదించాడు అనుకునేవారు. అందరికీ ఏమని చెబుతాడు? ఎలా ముఖం చూపుతాడు? అల్లుడు వ్రాసిన ఉత్తరం సంగతి తను భార్యకు రెండో కూతురికి చెప్పనే లేదు. తానిప్పుడేం చెయ్యాలి? విషం కొనుక్కుని వెళ్ళి భార్యాబిడ్డలకు పెట్టి తను తీసుకోవాలా? అర్థం కాలేదు. అతనికి వయసు పెరిగినట్లు అనిపించింది. కాళ్లపై ఎవరో బలంగా దెబ్బ వేసినట్లుగా అనిపించింది. 10 లంకణాలు చేసిన వ్యక్తిలా బస్టాండు చేరుకున్నాడు. అతనికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. తాను వెళ్లే బస్సుకి యాక్సిడెంట్ అయితే? చిచి, తనేమీ ఆలోచిస్తున్నాడు? అందులో భార్యాబిడ్డలున్న వారెందరూ ప్రయాణికులుంటారో? ఇలాంటి విషయాలు వింటే గుండె నొప్పి వస్తుందంటారు. తన గుండె గట్టిదే, ఇంకా ఏం కాలేదు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ గట్టున పడ్డ చేపల గిలగిలలాడిపోయింది అతని హృదయం. బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.